సంతకం ఫోర్జరీకి సంబంధించి కూడా మాజీ మంత్రి కాకాని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 2 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించింది. టీటీడీకి సరఫరా అయింది నెయ్యి కాదు, పామాయిల్ అని అధికారులు తెలిపారు. టీడీకి సరఫరా అయింది నెయ్యి కాదు, పామాయిల్ అనే అధికారులు తేల్చారు. నకిలీ నెయ్యి సరఫరా ద్వారా బోలేబాబా డైరెక్టర్లు 240 కోట్లు లబ్ధి పొందినట్టు గుర్తించారు. రాష్ట్రంలోని 6 ప్రముఖ దేవస్థానాలకు నకిలీ నెయ్యి సరఫరా చేశారు. కల్తీ నెయ్యిలో రంగు వాసన వచ్చేందుకు వివిధ రసాయనాలు కలిపి సరఫరా చేసినట్టు గుర్తించారు. వివిధ డైరీల ద్వారా 60 లక్షల కేజీల నెయ్యి సరఫరా జరిగింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి 2019 నుంచి 24 మధ్య కాలంలో సరఫరా అయిన నెయ్యి అసలు నెయ్యే కాదని, ఆ కాలంలో సరఫరా చేసిన బోలోబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఏఆర్ డైరీ, అదేవిధంగా వైష్ణవి డైరీ పేరు మీదుగా సరఫరా చేసిన నెయ్యి పామాయిల్ లేకి వివిధ రసాయనాలు కలిపి దానిని నెయ్యిగా భ్రమింపజేసి వాటిని సరఫరా చేశారు. ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి తాము నెయ్యిని సరఫరా చేస్తున్నామని చెప్పి ఆ రిగార్డుతో ఏదైతే ఇటు రాష్ట్రంలోని 6 ప్రముఖ ఆలయాలకు కూడా నెయ్యిని సరఫరా చేశారు. అందులో శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకము, పెనుగ్రంచిబోలు తిరుమలమ్మ, అదేవిధంగా విజయదుర్గ ఏదైతే విజయవాడలోని దుర్గా ఆలయానికి, ఈ విధంగా 6 ఆలయాలకు సైతం నెయ్యిని సరఫరా చేశారు. ఈ నెయ్యి అంతా మొత్తం కల్తీది. ఏదైతే బోలోబాబా డైరెక్టర్లుగా ఉన్న పొమ్మిల్ జైన్ తో పాటు ఇతర డైరెక్టర్లు కలిసి ఏకంగా 240 కోట్ల రూపాయల మేర ఆర్థికంగా ఈ నెయ్యి సరఫరాదారులు లబ్ధి పొందారంటూ కూడా నిన్న ఏదైతే సిబిఐ న్యాయవాది సురేష్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. 4 నెలలుగా ఇటు నిందితులు జైల్లో ఉన్నారు, వారిని బెయిల్ మీద విడుదల చేయాలంటూ అటు ఏదైతే మోహన్ రెడ్డితో పాటు అటు నిందితుల తరఫున న్యాయవాది మోహన్ రెడ్డితో పాటు ఇతర న్యాయవాదులు వాదించిన సందర్భంగా సురేష్ ఈ విధమైన వాదనలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వైష్ణవి డైరీ, అదేవిధంగా ఏఆర్ డైరీ పేరు మీద ఈ విధంగా వీరు అక్రమాలకు చేశారు. మొదటి నుంచి 2019కి ముందు నుంచి టీటీడీ ఆలయానికి నెయ్యి సరఫరా చేయాలన్న ఒక కుట్ర కోణంతోనే వీరు నెయ్యి సరఫరా చేశారు. అయితే అప్పట్లో ఉన్న పాలక మండలితో పాటు అధికారులు అంగీకరించకపోవడంతో ఆ తర్వాత వీరు ఇటు బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టెండర్లను దక్కించుకున్న వారికి కొంత కమిషన్ డబ్బులుగా ఇచ్చి వారి ద్వారా కిలోకు ₹2 నుంచి ₹3 కమిషన్ ఇచ్చి బోలోబాబా డైరీ కంపెనీ ప్రతినిధులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. వీరు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి బెయిల్ ఇవ్వకూడదంటూ ఏదైతే సురేష్ వాదించారో ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కోర్టులో సైతం నిందితులు తమ బెయిల్ కోసం పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యం. అయితే ఇటు సిబిఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. అటు సిట్ లో 35 మందికి పైగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారు. వీరంతా సిట్ ను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ సక్రమంగా జరగడం లేదంటూ మాజీ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ అయిన సుబ్బారెడ్డి ఓఎస్డీగా పనిచేసిన అప్పన్న అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పిల్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అటు సిబిఐ పూర్తిగా తప్పు అడ్డుకుంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి జరిగింది వాస్తవము. ఇలాంటి పరిస్థితుల్లో నెయ్యిని సరఫరా చేసిన బోలేబాబా డైరీకి ప్రతినిధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదంటూనే మరోవైపు గతంలో పాలక మండలి చైర్మన్లుగా పనిచేసిన వారు, అదేవిధంగా ఎవరైతే ప్రొక్యూర్మెంట్ కమిటీ మెంబర్లుగా పనిచేశారో వారందరికీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. 2వ దఫా ఛార్జ్ షీట్ కూడా త్వరలో దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అక్రమాలు జరిగాయి, నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదంటూ కూడా సురేష్ వాదించారు. ప్రస్తుతం
రైట్ దామోదర్, థ్యాంక్ యూ.